భారత్ ప్రాముఖ్యతను మాల్దీవుల అధ్యక్షుడు గుర్తించారు. సరే, మరి ఈ అవకాశాన్ని భారత్ ఎలా వినియోగించుకోనుంది? చైనాకు చెక్ పెట్టే దిశగా మాల్దీవులతో ప్యాచప్ను భారత్ ఉపయోగించుకుంటుందా? అసలు ఇంత చిన్న దీవిపై పట్టు కోసం భారత్ చైనాలు ఎందుకు పోటీ పడుతున్నాయి? రెండు బలమైన దేశాల మధ్య పోటీతో మాల్దీవులు నలిగిపోతుందా? ఏ చెట్టుకు అంతగాలి అనే సామెతకు తగ్గట్టుగానే మాల్దీవులు చిన్న దేశమే అయినా భారత్ చైనాలు పెద్ద దేశాలే అయినా వ్యూహాత్మకంగా ఎవరికున్న సమస్యలు వారికున్నాయి. ప్రస్తుతం ఆందోళనకరమైన ప్రపంచ పరిస్థితుల మధ్య సొంత దేశాలన్నీ వాటి జాగ్రత్తలో అవి ఉన్నాయి. ముఖ్యంగా మాల్దీవుల వంటి చిన్న దేశాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి. దేశ భద్రతల దృష్ట్యా సాధ్యమైనంత వరకు పొరుగు దేశాలతో సఖ్యత అత్యవసరంగా మారింది. అందుకే మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు తొడగొట్టిన సందర్భంలోనూ భారత్ సంయమనం పాటించింది. దౌత్యపరంగా ఎలాంటి సీరియస్ చర్యలకు పూనుకోనప్పటికీ టిట్ ఫర్ టాట్ల పర్యాటకంపై అధికంగా ఆధారపడిన మాల్దీవుల టూరిజాన్ని టార్గెట్ చేసింది. ఇటీవల చైనీస్ పరిశోధనా నౌక జియాంగ్ యాంగ్హాంగ్ 3ను మొయిజ్జు ప్రభుత్వం అనుమతించినప్పటికీ దీనిపై భారత నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది తప్ప ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇదంతా జరుగుతున్నప్పటికీ ఈ ఏడాది జూన్లో నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొయిజ్జును ఆహ్వానించారు. మొయిజ్జు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తుంది. ఆయన అధ్యక్షుడైన వెంటనే భారత్ పట్ల దూకుడు వైఖరిని చూపించారు. దీనితో భారత్ చాలా తెలివిగా వ్యవహరించింది. మొయిజ్జు చైనా పర్యటనకు వెళ్లగా ప్రధాని మోడీ లక్షద్వీప్లో పర్యటించారు. ఆ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనితో భారతీయులంతా మాల్దీవులకు బదులుగా భారతదేశంలోని లక్షద్వీప్ను సందర్శించాలని పిలుపునిచ్చారు. దీంతో మాల్దీవులు వెళ్లాలనుకునే పర్యాటకులు లక్షద్వీప్ను సందర్శించాలంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో భారత పర్యాటకులపై ఎక్కువగా ఆధారపడిన మాల్దీవుల పర్యాటకం గణనీయంగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక శాఖ లెక్కల ప్రకారం 2023 జనవరిలో 17,000కు పైగా భారతీయులు మాల్దీవులను సందర్శించగా జనవరిలో ఆ సంఖ్య సుమారు 13,000 మందికి పడిపోయింది. తర్వాత లెక్కల్లో అది 50,000 తగ్గింది. దీనివల్ల మాల్దీవులకు $150 మిలియన్ నష్టం వచ్చినట్లు అంచనా. తర్వాత పరిణామాల్లో రెండు దేశాలు ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాల్దీవులు ఒక చిన్న ద్వీప దేశం. ఆ దేశ విస్తీర్ణం కేవలం 300 చదరపు కిలోమీటర్. విస్తీర్ణంలో మాల్దీవులు భారత రాజధాని ఢిల్లీ కన్నా 5 రెట్లు చిన్నది. జనాభా 5.21 లక్షలు. దాదాపు 1200 చిన్న దీవుల సమాహారం మాల్దీవులు. ప్రపంచంలో చిన్న భూభాగాలు విడిపోయి ఉండే దేశంగా మాల్దీవులను చెప్తారు. మాల్దీవుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బోట్లు, నౌకల్లో వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ దేశ వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ప్రపంచ పటంలో భౌగోళికంగా కీలకమైన చోట మాల్దీవులుంది. హిందూ మహాసముద్రంలో ప్రధాన సముద్ర మార్గాలకు సమీపంలో ఉంది. ఈ మార్గాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్కు ఇదే మార్గం ద్వారా చమురు సరఫరా అవుతుంది. అందువల్ల మాల్దీవులతో సంబంధాలు దెబ్బతినడం భారత్కు ఏ విధంగానూ మంచిది కాదు. ప్రస్తుతం మాల్దీవుల్లోని ప్రతిపక్షం భారత్ వైపే ఉందన్నది స్పష్టం. అయినప్పటికీ భారత్ ఆవేశపూరిత ప్రకటనలు చేసి అక్కడి ప్రజల్లో వ్యతిరేకతకు పెంచుకుంటే మంచిది కాదు. అలాంటి పరిస్థితులే వస్తే అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షంపై చైనా ప్రభావం పెరుగుతుంది. అందులోనూ మాల్దీవులు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశం. భారత్లోని మత వివాదాల ప్రభావం కూడా అక్కడ కనిపిస్తుంది. కనుక భారత్ కూడా మాల్దీవులతో సఖ్యత కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితి ఉంది. మరోవైపు ఒక చిన్న దేశమైన మాల్దీవులు ఆసియాలోని రెండు శక్తులైన భారత్, చైనా మధ్య చిక్కుకుపోయే ప్రమాదముందని విశ్లేషణలు లేకపోలేదు. గత కొన్నేళ్లుగా మాల్దీవులకు చైనా $1 మిలియన్ రుణాలిస్తుంది. వాటిలో ఎక్కువ భాగం ఆర్థిక, నిర్మాణ రంగాల అభివృద్ధికిచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు మొయిజ్జు చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి. మాల్దీవుల ప్రభుత్వం చైనా మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఎలాంటి చెల్లింపులు లేకుండానే ఈ ఒప్పందం జరిగినట్లు మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఒప్పందం భారత్ ఆందోళనలు పెంచింది. అయితే మాల్దీవులకు చైనా భీకర ఆయుధాలను ఉచితంగా అందచేయనుందని, మాల్దీవుల భద్రతా దళాలకు శిక్షణ కూడా ఇస్తుందని తర్వాత మొయిజ్ చెప్పారు. నిజానికి పెట్టుబడుల విషయంలో మొయిజ్ చైనాకు దగ్గరవుతారని అంచనా ఉన్నా ఇంత దూరం వెళ్తారని ఎవరూ ఊహించలేదు. అయితే మాల్దీవుల్లో దీర్ఘకాలిక సైనిక ప్రణాళికలను చైనా ఖండించింది. ఇవి ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలే అని, హిందూ మహాసముద్రంలో చైనా తన పట్టు పెంచుకోవాలనుకుంటే మాల్దీవుల కంటే మంచి అవకాశాలున్నాయని చైనా మేధావులన్నారు. ఈ పరిణామం కూడా మొయిజ్ యూటర్న్కు కారణమైంది. ఒకప్పుడు ఇండియా ఫస్ట్ అనే విధానం నుండి మొయిజ్ రాకతో చైనా ఫస్ట్ అనే విధానానికి మాల్దీవుల విదేశీ వ్యవహారాలు మారాయి. అయితే భారత సైన్యం అసలే వద్దు అన్న మొయిజ్ గత వైఖరి నుండి మాల్దీవుల్లో భారత సైన్యానికి బదులుగా సివిల్ ఆపరేటర్లు, మాజీ సైనికులను మోహరించవచ్చు అనే స్థితికి రావడం మొయిజ్ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తుంది. ఇది భారత్ సాధించిన దౌత్య విజయంగాను చూడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. భారత జాతీయ ప్రయోజనాల పరంగా ఇది మంచి ప్రభావం చూపుతుంది. ఇది ఒక విధంగా ఆ దేశంలో భారత ప్రయోజనాలను పూర్తిగా తిరస్కరించలేమని మాల్దీవులు అంగీకరించినట్లు అర్థం. మాల్దీవుల వైఖరిలో వచ్చిన ఈ మార్పు మాల్దీవుల అంతర్గత రాజనీతి, హిందూ మహాసముద్రంలో భారత ఉనికికి ప్రతీకగా నిలుస్తోంది. భారత్ చైనా మధ్య పోటీలో మాల్దీవులు వ్యూహాత్మకంగానే నడుచుకుంటుంది. మొదట భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ భారత్ విషయానికొచ్చేసరికి హద్దుల్లో ఉండాలన్నది మొయిజ్కి అర్థమైంది. హిందూ మహాసముద్రం లేదంటే ఇంకెక్కడైనా చైనాకు సవాళ్లు పెరిగే విధంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించకూడదని చైనా కోరుకుంటుంది. కానీ 2-3 నెలలుగా మాల్దీవుల విషయంలో భారత్ చూపించిన సామరస్య వైఖరితో మాల్దీవుల్లో భారత్కు మంచి ఇమేజ్ పెరిగింది. ఇక ఈ పరిణామాలన్నీ చైనా చెడగొట్టాలని ఎంత ప్రయత్నిస్తే చైనాతో పాటు అది మాల్దీవులపై కూడా ప్రతికూల ప్రభావానికి కారణమవుతుంది. అందుకే ఇప్పుడు చైనా చూస్తూ ఊరుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఒకవేళ మొయిజ్ ప్లేట్ మార్చాలని ప్రయత్నించినా భారతదేశం తన వ్యూహాత్మక కౌంటర్ చర్యలు ఇప్పటికే ప్రారంభించింది. లక్షద్వీప్ దీవులలో ఐఎన్ఎస్ జటాయు అనే పేరుతో కొత్త సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్థావరం ఆ ప్రాంతంలో నావికాదళ ఉనికిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఔషధాలు, ఆహారం, నిర్మాణ సంబంధిత వస్తువుల కోసం ఎప్పటి నుండో మాల్దీవులు భారత్పై ఆధారపడుతోంది. కాబట్టి ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రయత్నించే చైనా కంటే ఇరుగు పొరుగుతో స్నేహం, ప్రాంతీయ శాంతికి అవసరమనుకునే భారత వైఖరికి మొయిజ్ లొంగిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామం అటు మాల్దీవులతో పాటు ఇటు భారత్కి కూడా కలిసొచ్చే అంశమే. అందుకే మొయిజ్ యూటర్న్ని ఇరు దేశాలు పాజిటివ్ గానే భావించాలి. For more videos like this, subscribe Big TV channel.